ఆంధ్రప్రభ, నేను మీ హేమ. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని సినీ నటుడు 40 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ స్పష్టం చేశారు. తాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వదిలిన బాణాన్నని చెప్పారు. మార్చిలో ఎన్నికల ప్రచారానికి వస్తానని తెలిపారు. డాన్సులు, సినిమాలు, సినిమా కలెక్షన్లు, డిస్ట్రిబ్యూటర్ల గురించి మాట్లాడే వాళ్ళు కూడా మంత్రులేనా అంటూ ప్రశ్నించారు. ప్రాజెక్టుల గురించి ఇరిగేషన్ మంత్రి అంబటి రాంబాబుకు ఏమైనా తెలుసా అని ప్రశ్నించారు. ఈ అంబటి రాంబాబు ఎప్పుడు చూసినా 3 పెళ్లిళ్లు, 2 చోట్ల ఓటమి గురించే మాట్లాడతాడని విమర్శించారు. పవన్ 3 పెళ్లిళ్లు చేసుకోవడం వల్ల పోలవరం ప్రాజెక్ట్ ఆగిపోయిందా అని ప్రశ్నించారు. 3 రాజధానులు అంటూ ఒక్క రాజధాని కూడా లేకుండా చేశారని మండిపడ్డారు. వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ వదిలిన బాణం అన్నారు పృథ్వీ. ఇక వైసీపీకి ఇబ్బందులు తప్పవని చెప్పారు. 136 సీట్లతో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ 2 పార్టీలు 136 స్థానాలను గెలుచుకుంటాయన్నారు. 175 సీట్లు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేసిన వైసీపీ నేతలు ఇప్పుడెందుకు భయపడుతున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యేల స్థానాలను మార్చినంత మాత్రాన ప్రజలు ఓట్లు వేయరన్నారు.